జయ శ్రీమన్నారాయణ. మహిమాం రక్షమాం పాటించడానికి, సత్యలోకం పరమాత్మ లోకానికి తీసుకెళ్ళడానికి ఈ శరీరం ఒక నావ లాంటిది అని అనేక మంది యోగులు చెప్తారు. ఈ సంసారం అంటే ఏమి? భార్యాభర్తలు చేసుకునే సంసారం కాదు. అది సంసారం సవ్యంగా ఉండాలి, అందరూ హాయిగా ఉండాలి, ఎవరిలో కూడా ఎటువంటి తేడాలు ఉండకూడదు. కానీ సంసారము అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచంతో మనం చేసుకుంటున్నటువంటి ఆలోచనలు, వాటిని మనం చూస్తూ వింటున్నటువంటి శబ్దాలతో పరిచయాలు పెట్టుకోవడాలు, ఆలోచించే విధానాన్ని మార్చుకోలేకపోయి అందులో లీనమైపోయి బాధ, దుఃఖం, ఆవేశం, కోపం ఇవన్నీ తెచ్చుకొని బతికిపోతుంటారు చాలామంది. ఇది చాలా ప్రమాదకరమైనది. అంటే మనసుకు ఎక్కువ ప్రాధాన్యత వెళ్ళిపోయింది. అక్కడ తనలో ఉన్నది దయాజాలి, కరుణ, ప్రేమ అనేది మర్చిపోయారు. ఇది నాయన తేడా. కనుక మారుత వాయుదేవుడు ఏం చేయలేడు, శోషయతి మారు. ఈ యొక్క శ్లోకంలో ఆయన చెప్పింది ఆత్మని ఏమి చెయ్యలేవు పంచభూతాలు. ఎందుకంటే పంచభూతాలలో ఉన్నది పరమాత్మే. లోకాన్ని కాపాడాల్సినటువంటి పంచభూతాలు అప్పుడప్పుడు తేడాలు ఎందుకు వస్తుంటాయి, విలయాలు ఎందుకు వస్తుంటాయి, ప్రళయాలు ఎందుకు వస్తుంటాయి, అనేక సందేహాలు వస్తుంటాయి. మనం ఎందుకు మనకు తెలియదు. కాబట్టి తెలుసుకున్న పరమాత్మ ఏం చెప్తున్నాడు ఇది వినాలి. ఇప్పుడు ఆ యొక్క విష్ణు శర్మ కుమారుడు తన తండ్రి చెప్పినటువంటి ఈ యొక్క భగవద్గీతలో ఈ శ్లోకం అక్కడ వినబడుతుంటే ఆయన, ఆ అబ్బాయి దాన్ని వింటూ ఆనందిస్తున్నాడు. ముగ్గురు మాత్రమే ఉన్నారు. అంటే ఏమి? జ్ఞానాన్ని తక్కువ మంది కోరుకుంటారు, అజ్ఞానంలో ఎక్కువ మంది జీవిస్తారు. జ్ఞానాన్ని తక్కువ మంది ఆలోచిస్తారు, ఆ అజ్ఞానాన్ని అధిక శాతం ఆనందిస్తారు. ఎందుకంటే అజ్ఞానంలో ఆనందం ఏమానందం, క్షణికమైన ఆనందం తేలిదు. వయసు అయ్యే కొద్దీ మళ్ళీ ఆనందం ఎక్కడో వెళ్ళిపోతుంది. యవ్వనంలో అన్నీ ఆనందం అనిపిస్తుంది. యవ్వనం మెట్టు దాటి అలా వెళ్తే అన్నీ అప్పుడు తెలుస్తూ వస్తుంది మనకు. కళ్ళు కనబడవు, చెవులు వినపడవు, శ్వాస సరిగ్గా రాదు, వెన్నెముక ఒగ్గిపోతుంది, కాళ్ళు చేతులు పనిచేయవు కొంతమందికి. ఇలా కూడా అయిపోతుంది. రకరకాల సమస్యలు, మెదడు ఆలోచనలు తగ్గిపోతుంది, ఏది మంచి ఏది చెడ్డ తెలుసుకోలేని పరిస్థితి వస్తుంది. పంచ జ్ఞానేంద్రియాలు కూడా వాటి శక్తులు కోల్పోతాయి, శరీరం మత్తల పడిపోతుంది. చివరి దశ అంటే అంతకాలం జీవిస్తే ఎలా ఉంటుందో మనకు ముందు ఉన్న వాళ్ళని చూసినామంటే మనకు తెలుస్తుంది. కనుక ఈ శరీర అభిమానాన్ని తగ్గించుకొని మనం ఆత్మని తెలుసుకోవాలి అని పరమాత్మ తెలియజేస్తున్నారు. ఆత్మ అంటే శాశ్వతమైంది. ఈ శరీరం పోతే పోతుంది. అర్చున, నీవు అనుకున్నావు, కానీ ఇక్కడ ఎవరు చనిపోరు, శరీరాలు మాత్రమే విడిచిపెడతారు అని చెప్తారు. ఇప్పుడు ద్రోణాచార్యుడు ఒక ఉదాహరణ. మనం మహాభారతంలో ద్రోణాచార్యుడు చిరంజీవి, అదేవిధంగా ఆయన కొడుకు కూడా చిరంజీవి, ఇచ్ఛామరణం ఉన్నవాడు ద్రోణాచార్యుడు. కనుక అతను పాండవులకు, కౌరవులకు గురువు అయ్యాడు. ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్ముడు, మీ యొక్క గురువు ద్రోణాచార్యుడు ఈ యొక్క సైన్యాధ్యక్షుడిగా ఉన్నంత కాలం మనం గెలవలేము. ఎందుకు? అతనికి ప్రాణం పోదు. ఈ అంటే శరీరం కూడా విడిచిపెట్ట సశరీరంతో స్వర్గానికి పోవాలనేటువంటి ధర్మపరుడు ఆయన. అందరికీ ఒకే విధంగా విద్య నేర్పించినాడు. కానీ అర్జునుడికి మాత్రం ఒక ప్రత్యేక విద్య నేర్పించినాడు. ఎందుకంటే అతని కౌశలం, అతని యొక్క జ్ఞాపక శక్తి, సవ్యసాచి, 2 చేతులతో బాణాలు వేయగలడు. అదేదో చీకట్లో కూడా బాణం వేయగలడు. అర్జునుడు దేన్న ఏ లక్ష్యాలను ఛేదించగలడు, అన్ని అస్త్రాలను ప్రయోగించగలడు, అన్ని అస్త్రాలను మళ్ళీ వెనక్కి తీసుకోగలడు. ఇలాంటి శక్తి ఉన్నవాడు అర్జునుడు ఒకటే. కనుక ద్రోణాచార్యుడు చనిపోవాలంటే ఏం చేయాలి? అప్పుడు పరమాత్మ, నాయన ధర్మరాజా, నువ్వు ధర్మం తప్పనివాడు, నీవు కానీ ఒక మాట చెప్తే ద్రోణాచార్యుడు శరీరాన్ని విడిచి వెళ్తాడు. ఎవరు వెళ్తారు? శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్తుంది? అది అతని యొక్క కుమారుడు అశ్వత్థామ. అతను కూడా స్వశరీరంతో జీవించి ఉండాలి అనేటువంటి వరం పొందినవాడు. అదే మహాతపస్వికులకు ఇట్లాంటి వరాలు ఉంటాయి, ఋషులు వాళ్ళకంతా కూడా. కనుక ఇప్పుడు ఈ ద్రోణాచార్యుడు మరణించాలంటే ఏం చేయాలి? అశ్వత్థామ చనిపోయినట్టు ఒక మాట చెప్పు అంటాడు ధర్మరాజు.
నా ప్రాణమన్నా పోని పరమాత్మ బావా నేను చెప్పనవద్దు, బావా నేను చెప్పనవద్దు అంటాడు. ఆయన మనం చేసే ధర్మయుద్ధమే, నువ్వు ఎవరు చెప్పాల్సిన పనిలే, అదిగో చూడు భీమసేనుడు సైగ చేస్తాడు. ఆయన భీమసేనుడు పోయి అప్పుడు అశ్వాలకు కూడా పేర్లు ఉండేవి, అశ్వాలకు, ఏనుగులకు, గజాలకు రెండింటికి. అదిగో చూడు భీమసేనుడు వెళ్ళి ఈ యొక్క అశ్వత్థం అనేటువంటి గజాన్ని చంపుతున్నాడు, అది చెప్పు చాలు అంట. అలాగే అశ్వత్థామ హతాహత కుంజర, ఆ కుంజర కాడ ఆయన ఒక శంఖం పూరిస్తాడు. ఎందుకు కుంజర అనేది ఈ యొక్క ద్రోణాచార్యుడు చెవులేకపోనికుంటాడు. ద్రోణాచార్యుడిగా అనుమానం వస్తుంది. ధర్మరాజు చెప్పినాడంటే ఇందులో ఏదో రహస్యం ఉంది, నా కుమారుడు ఎలా చనిపోతాడు, నేను వెళ్ళి కనుక్కొని వస్తాను అని ఆయన శరీరం విడిచి వెళ్ళిపోతాడు ఊర్ధ్వలోకానికి. ఇదే అదనుగా విశ్వజిమ్ముడు తన పగం తీర్చుకోవడానికి ఆయన శిరస్సుని వేరు చేస్తాడు. తిరిగి ఆ ఆత్మశక్తి రాగానే అరే శరీరం ఖండించబడింది, నా శరీరం నాకొద్దు, నేను ఇంకొక శరీరం ప్రవేశిస్తాను అని వెళ్ళిపోతాడు. ఇలా మనం మహానుభావుల చరిత్ర అంతా మహాభారతం, భాగవతం ఇలా చూసామంటే ఇలాగే ఉంటుంది. కనుక ఆత్మశక్తిని తెలుసుకోవచ్చు, తెలియజేయడమే పరమాత్మ యొక్క ఉద్దేశం. ఈ యొక్క శ్లోకములు 23వ శ్లోకం సాంఖ్యయోగం. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దగతి పావక నైనం క్లేదయంతాపు నశోషయతి మారుత. అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాలు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.